దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఇచ్చిన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాంశం, నిర్మలమైన మనస్సాక్షి ఉన్నదా? వాక్య భాగము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీరందరూ నాతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని మనం చేస్తూ ఉన్నాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో బలమైన నిలవగలిగే ఆయుధం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి అనే ఆయుధం మాత్రమే. అనేక ఆయుధాలు ఉన్నవి, వాటిలో మరి ప్రాముఖ్యమైన ఆయుధము నిర్మలమైన మనస్సాక్షి దేవుని సన్నిధిలో నిలబడి ఉండగలదు. ఒకవేళ మరి కొన్ని పరిస్థితుల్లో నీవు శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ శ్రమలలో మరి ప్రశ్నలు నీవు ఎదుర్కోవలసిన సందర్భంలో ఆ ప్రశ్నలకు సమాధానము నీవు నిబ్రమగాను అపరాధ భావము లేకుండా ధైర్యముతోనూ సత్యముతోనూ అబద్ధము ఆడనక్కర్లేదు అనే హృదయముతోనూ దేవుడు చూస్తున్నాడు, ఆయన నా మాటలు వింటున్నాడు అనే భయముతోనూ నిన్ను అడిగే ప్రతి ప్రశ్నకు నీవు సమాధానం ఇస్తున్నావే, దానినే నిర్మలమైన మనస్సాక్షి అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో మరి దుర్బలమైన మనస్సాక్షి కొరింథీ రాసిన మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో మనము చూడగలం. మరి మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కాలిన మనస్సాక్షిని మనం చూడగలం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో దుష్ట మనస్సాక్షి మనం చూడగలం. అయితే ప్రభు ఇష్టపడే మనస్సాక్షి ఏమిటి అనంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు నీ మనస్సాక్షి ఎలా ఉంది? నిర్మలమైన మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నావా? ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడుతున్నావు. నీ మనస్సాక్షి ఎలా ఉంది? నిర్మలమైన మనస్సాక్షి గలవారు దేవునితోనూ మనుషులతోనూ అపరాధ భావం లేని సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇది మొదటి గుణం. వారిలో పాపం ఏమాత్రము ఉండదు, అపరాధ భావం ఏమాత్రం ఉండదు. చెడు అనేది వారు కలిగి లేకుండా దేవునితోనూ మనుషులతోనూ మంచి సంబంధం కలిగి ఉంటారు. రెండవది, వారు పాపము చేసిన వెంటనే వారి హృదయముల ద్వారా హెచ్చరింపబడి పరిశుద్ధాత్మ సహాయముతో నొచ్చుకోబడి ఆ పాపములను ఒప్పుకొని వెంటనే వాటిని విడిచిపెట్టి దేవుని మార్గములో మళ్ళీ తిరిగి నడవడానికి ఇష్టపడతారు. వీరి ఎవరు అంటే నిర్మలమైన మనస్సాక్షిని కోరుకునేవారు. ప్రియ సహోదరి సహోదరా, నీవు ఈరోజు ఎలాగున్నావు? నీవు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నావా? అది దేవుని ఇష్టపడే మనస్సాక్షి అయ్యి ఉన్నదని నీకు తెలుసా? మరి ఈ నిర్మలమైన మనస్సాక్షిని మనం ఎలా పొందుకోవాలి? 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, క్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన ప్రతిష్ఠ చేయబడి ఉండాలి క్రీస్తుని హృదయంలో. రెండవ లక్షణం, దేవుని వాక్యమును నీవు ధ్యానించాలి. దేవుని వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీలో నుంచి నువ్వు తీసుకోవలసిన పాపముల గురించి చెప్తాడు. నీ వల్ల కాని పాపములు ఆయన తీసివేస్తాడు. నీవు ఏమి తీసేసుకోవాలో అవి దేవుడు నీతో చెప్తాడు. దేవుడు ఏమి తీసివేస్తాడో ఆ అపరాధం పాపములను ఆయన చెబుతాడు. నేను చేసే పనులు కొన్ని ఉంటాయి, దేవుడు చేసే పనులు కొన్ని ఉంటాయి. దానికి నువ్వు ఇష్టపడాలి. అదే నిర్మలమైన మనస్సాక్షి. మూడవది, దేవుని సన్నిధిలో నీ పాపములని ఒప్పుకొని విడిచిపెట్టే మనస్సు కలిగి ఉండాలి. నాలుగవది, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మాలి. ఇదే నిర్మలమైన మనస్సాక్షి, దేవుడు ఇష్టపడే మనస్సాక్షి. ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, అది నీకుందా? ఒకవేళ దేవుడికి ఇష్టమైన నిర్మలమైన మనస్సాక్షి నీకు ఉంది అంటే దేవుడు నిన్ను బహుగా
దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీవు కోరినవి ఆయన చిత్తానుసారంగా నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నిర్మలమైన మనస్సాక్షి నీలో లేకపోతే తస్మత్ జాగ్రత్త, దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఇప్పుడే నీవు నీ హృదయమును దేవుని వైపు తిప్పుకొని నీ పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకొని నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండు. దేవుడు అలాంటి మనస్సాక్షి కలిగిన వారిని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అలాంటి మనసు మీ అందరికీ పరిశుద్ధాత్మ ద్వారా దయచేసి ఆయన మిమ్మల్ందరినీ నిర్మలమైన మనస్సాక్షితో నింపి ఆయన మిమ్మల్ని ప్రేమించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నిర్మలమైన మనస్సాక్షి గల వారిని ప్రేమించే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి మమ్మలను ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడిన దేవుడు, ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యము, సమాధానం మాకు దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.